తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూమి హక్కుల రికార్డు 2025పై అవగాహన కల్పించేందుకు నాగలిగిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ రోజు మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ శ్రీమతి డి మాధురి మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు నష్టపోయారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఎన్నికల హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి రైతుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించేందుకు మార్గం సుగమమైందని, గ్రామ స్థాయిలో ప్రజలు అభిప్రాయాలను సంపాదించి వారి యొక్క సమాచారం ఆధారంగా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. భూభారతి చట్టంలోని తీసుకువచ్చిన మార్పులను రైతులకు పూర్తిగా వివరించి చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. తప్పులు చేసిన అధికారులను క్షమించేది లేదని హెచ్చరించారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రవర్తన వల్ల భూములు కోల్పోయిన అమాయక ప్రజలకు ఈ చట్టం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. భూభారతి ద్వారా అలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రసిద్ధిగాంచినటువంటి బోరంచ నల్లపోచమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. ఎప్పుడైనా ఇద్దరు రైతుల మధ్య గొడవలున్నా వారికి ఎవరి భూమి ఎక్కడ ఉంది అని సర్వేయర్ వచ్చి నిర్ధారించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంతో భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు ఈ కొత్త చట్టంలో ఉచిత న్యాయ సేవ కూడా అందించే విధంగా కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో సులభంగా, సరళీకృతంగా రైతులకు పరిష్కరించాలి, రైతులకు వారి భూ హక్కులు అందించాలి, పట్టదారు పాస్బుక్స్ ఇవ్వాలి, క్షేత్రస్థాయి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మనూరు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏవైతే రైతులు వారి భూ సమస్యలతో వస్తారో ఇప్పుడు అన్నీ కూడా మండల ఆఫీసులోనే చాలా మటుకు కూడా రిజాల్వ్ అవుతాయి. కాబట్టి మీ అందరూ కూడా త్వరగా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నిరంతరం కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనూరు మండల రైతులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా పాలనలో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భూభారతి చట్టంలో రైతుల సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవి ఏ విధంగా అయితే సరళంగా, సులభంగా పరిష్కరించవచ్చు ఆ విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న సిస్టంలో, ధరణిలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారు ఏదైనా సవరణ కోరితే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉండేది. అలానే ఏదైనా ఒక సమస్య పరిష్కరించాలంటే సంవత్సరాల కొద్ది కూడా కార్యాలయం చుట్టూ తిరిగేది, అయినా కూడా సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. మరి ఇవన్నీ ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి, ఒక నూతన చట్టాన్ని తీసుకురావాలి అని మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలానే రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మేధావులతో, అధికారులతో, రైతులతో అందరితో కూడా చర్చించి ఈ మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటివి? ఇంతకుముందు ఉన్న ధరణి సిస్టంలో ఎన్నో 33 మాడ్యూల్స్ ఉండేవి. మరి రైతులు ఏ మాడ్యూల్ అప్లై చేసుకుంటే వారికి సమస్య పరిష్కారం అవుతుందో అని తెలియక ఏదో తప్పు మాడ్యూల్ అప్లై చేసుకోవడం, నెలల కొద్ది దానికోసం వెయిట్ చేయడం, ఆ తర్వాత అది తప్పు మాడ్యూల్ కాబట్టి రిజెక్ట్ అయింది అని చెప్పడం, ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో ఓన్లీ 6 మాడ్యూల్సే ఉన్నాయి. ఆ మాడ్యూల్స్కి సంబంధించి కూడా అవగాహన రైతులకు అందించమని ముఖ్యమంత్రి గారు అందరూ కలెక్టర్లకు కూడా మండల సదస్సులు ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనూరు మండలంలో ఈ సభ అన్నది మనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే అధికారుల వికేంద్రీకరణ కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు అన్ని సమస్యలు కలెక్టర్ గారి లెవెల్లో
ఇంకా కొన్ని CCLA గారి లెవెల్లో పరిష్కారం అయ్యేవి. మరి ఇప్పుడు చాలా సమస్యలు మండల లెవెల్లోనే అంటే తహసీల్దారే పరిష్కరించే విధంగా మారుమూల ప్రాంతాల నుంచి జనాలు కేవలం మండల ఆఫీస్కి వచ్చి వారి సమస్య పరిష్కరించుకుంటే సరిపోతుంది. జిల్లా కార్యాలయాలకు CCLA కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలానే ప్రతి సమస్య కూడా ఒక నిర్ణీత కాలం అన్నది ఉంది. భౌతిక కేసులన్నీ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఏదైనా సవరణలన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేయాలి. RDO కోర్టులో ఉన్న అంశాలు అంటే ORC ఇంప్లిమెంటేషన్ కానీ 3018 సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక నిర్ణీత కాల పరిమితి ఏర్పాటు చేయడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. భూ సమస్యలు కూడా త్వరగా పరిష్కరించబడతాయి. అలానే ఇంతకుముందు భూ హక్కుల రికార్డులో ఏదన్నా మనం మార్పులు చేయాలి అంటే అది సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే మార్పు అయ్యే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ని సులభతరం చేస్తూ అప్పీల్ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. MRO ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే RDO గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. RDO గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. దాంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా అప్పీల్ వేసుకోవచ్చు. అన్నీ కూడా మన రెవెన్యూ కోర్ట్స్లోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయబడింది. అలానే భూ సరిహద్దుల మధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూకమతానికి కూడా ఒక భూదార్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి భూకమతానికి కూడా సర్వేయరు జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. భూమి పట్టదారు పాస్బుక్తో పాటు జత చేయడం జరుగుతుంది. ఈ విధంగా భూమి పట్టం కూడా ప్రతి మీకు ఒక్కొక్క మనిషికి భూదారు కాదు, ఆధార్ ఎట్లా మనిషికి ఒక్కొక్క మీ అకౌంట్ మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో దానికి భూదార్ ఆ నంబర్ ఎవరికి ఉంటుంది, మీ ఒక్కరికి ఉంటుంది. భూదార్ అనేది ఒకటి కార్డు తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ఊరికి కూడా భూదార్ అని లేదా మ్యూటేషన్ రిజిస్టర్. ఒక రైతు భూమి అమ్మితే ఆ రైతు ఖాతాల నుంచి తీసేసి ఇంకో రైతు కొనుక్కున్న రైతు ఖాతాలో ఎక్కిస్తారు. జమాబందీ ఎట్లుండనో జమాబందీ అట్లనే ప్రతి సంవత్సరం కూడా జమాబందీ చేయబడతా ఉంది. ఇంత చట్టం ఇవన్నీ ఇంకెప్పుడు అంట సంవత్సరం నుంచి ఇవన్నీ స్టడీ చేసి పక్కడబందీగా చేసి ఇంకా 5 మండలాలలో ప్రాక్టికల్గా టీంలను పంపించి సర్వే నడుస్తూ ఉన్నది. ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నమైతేమో దానికి తగిన పరిష్కారం కనుగొని మళ్ళీ ఈ చట్టాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయాలని మన ప్రభుత్వం ఉంది. మన శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సహచరులు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ డిసైడ్ చేసి ఇదంతా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సమస్యలు ఎప్పటికక్కడే తీరిపోతాయని చెప్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ మేడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే చాలా మంది బడుగు బలైన వర్గాలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది బీసీ సోదరులు ఉన్నారు. మా ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో చట్టం పాస్ చేసి 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తాను. ఎప్పుడో అసలు స్వాతంత్రం రాకంటే ముందు బీసీ కులగణన చేసింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ 42% రిజర్వేషన్లు ఎందుకంటే కులగణన చేసి అప్పుడు బీసీ శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అట్లనే కొన్ని కులాలు ఉపకులాలు బీసీలో కూడా చేయడం జరిగింది. ఓసీ నుండి బీసీకి చేయడం జరిగింది. అట్లాంటి వాటిలో ఇక్కడ చాలా మంది తమ దృష్టికి తీసుకొని వచ్చింది. నేను EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పెద్ద కులాలు ఉంటే కూడా వారికి ఇక్కడ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, వారిని బీసీలో చేర్చడం జరిగింది. బీసీ డి గ్రూప్. తర్వాత వీటిని 9th షెడ్యూల్లో అక్కడ పార్లమెంట్లో చట్టం చేసి వీటిని ఇంక్లూడ్ చేయాలి. అందరికీ 11,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మన టీచర్లు భర్తీ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థను ప్రతిదాన్ని కూడా మంచిగా బలోపేతం చేస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సబ్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ జాగా ఇస్తే జాగా గురించి అక్కడ ఇక్కడ మీరే అనవసరంగా ఏం చేసుకుంటా ఉన్నారు. సబ్ సెంటర్ ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత మీరు ప్లేస్ ఇస్తే ఇక్కడ PSCS సొసైటీకి కూడా మేము కొత్త పర్మనెంట్ బిల్డింగ్ కట్టేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ మీరు జాగా చూపించాలి. ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించుకుంటారు. ప్రభుత్వ స్థలాన్ని ఒక గుంట కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే అందరు తిరగబడాలి. ఏ ఊర్లో అయినా సరే. ఇప్పుడు మనకి ఇండ్లు ఫస్ట్ లిస్ట్ లో
జాగా ఉండి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తా ఉన్నాం. సెకండ్ లిస్ట్లో జాగా లేకుండా ఉండి వాళ్ళందరికీ ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెడతాం. ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడక్కడ ప్లాటింగ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం మీకు చేపడతా ఉన్నదని చెప్తా ఉన్నాం. అట్లాంటిది మళ్ళీ మేడం దృష్టికి తీసుకొచ్చిన ఇప్పుడే ఇక్కడ శ్మశాన వాటిక గురించి చెప్పారు నాకు. దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ప్రభుత్వ స్థలం కానీ అసైన్మెంట్ స్థలం ఉంటే కూడా మనము, ఎందుకంటే అక్కడ ఆఫీసుల పక్కకు ఇబ్బంది, స్కూల్కి ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా భూ సమస్యలు ఏమైనా ఉంటే మీకు రెవెన్యూ టీం మీ ఊర్లలోకి వస్తుంది. దీని తర్వాత జూన్ 2 తర్వాత అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. మీరు కూడా చదువురాని వాళ్ళకి అందరికి ఊళ్ళో నచ్చజెప్పి వారి సమస్యలన్నీ ధరణిలో ఉన్న సమస్యలన్నీ 90% సమస్యలు అన్నీ కూడా మీకు అన్ని తీరిపోతాయి. తర్వాత రికార్డ్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. పక్కడబందిగా అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లు ఎట్లయితే మొత్తం గైడ్ అయినాయో అట్లా కాకుండా కంప్యూటర్లో ఆన్లైన్లో కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తారు. తర్వాత ప్రతి డిసెంబర్ 31 నాడు అన్ని ప్రింట్అవుట్ తీసుకొని అన్ని రికార్డులు కూడా పాణీలు అవన్నీ కూడా పొందుపరుస్తారు. అంటే ఎక్కడ చూసినా కంప్యూటర్లో పొరపాటు అయితే, ఆన్లైన్లో పొరపాటు అయితే మీకు ఇక్కడ ఉండదు మాన్యువల్గా, లేదు ఇక్కడ పొరపాటు అయితే అక్కడ ఉంటుంది. కాబట్టి ఇంత పకడ్బందీ స్కీమ్. మళ్ళీ ఏ ఊరిది ఆ ఊరికి మ్యూటేషన్ రిజిస్టర్, మీ దగ్గర లావాదేవీలు అమ్మినాయి కొన్ని 7 లక్షల కోట్ల అప్పు, అన్ని పనికిరాని స్కీమ్లు అన్ని పెట్టేసి మొత్తం మిషన్ భగీరథ ముందు ఆగలేదా మనం నీళ్ళు? స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడు, మన ఫస్ట్ ఫేజ్ కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లతో మనకు నీటి స్కీమ్ శాంక్షన్ చేసింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి 80 కోట్లతోని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ శాంక్షన్ చేసింది. కానీ ఆయన కూడా మిషన్ భగీరథ 50,000 కోట్లు పెట్టారు. ఎక్కడున్నాయి నీళ్లు? ఇంటింటికి నల్ల అన్నారు, ఎక్కడ వస్తున్నదా? అన్ని ఇటువంటి మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు. ఉన్న పనులకే డబల్ చేసి అసలు ఎక్కడ కూడా పనులు జరగలేదు. రోడ్డు మీద ఇంత మట్టి పోయలేదు, ఇంత కంకర కూడా వేయలేదు. అట్లాంటి మొత్తం మాటలు మాత్రం చెప్పింది. రైతు బంధు అన్ని స్కీమ్లు క్లోజ్ చేసి, మా వ్యవసాయ అధికారి ఇక్కడ వాళ్ళందరికీ బాగా తెలుసు. స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, నాగళ్ళు లేవు, కల్టివేటర్లు లేదు, రోటోవేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు. గత ప్రభుత్వంలో మీకు అందరికీ బీద రైతులకు 50% సబ్సిడీ మీద మీకు అందరికీ కూడా ఇవన్నీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, వ్యవసాయానికి ఎవరన్నా ట్రాక్టర్ కొనుక్కుంటామనంటే కరెక్ట్గా కిస్తు కడితే, ఎవరన్నా తప్పకుండా కిస్తు కడితే దాని మీద వడ్డీ శాతాన్ని మొత్తం వడ్డీ శాతం కూడా తగ్గించింది. దాన్ని వడ్డీ తగ్గించింది. ఆ వెసులుబాటు కూడా లేకుండా మొత్తం వడ్డీ కట్టాలని చెప్పిన గత ప్రభుత్వంలో. స్కూళ్ళల్లో ఊడ్చే జీతగాలు లేరు, పిల్లలను ఊడవాలి, సార్లను ఊడవాలి. అట్లాంటిది స్కావెంజర్స్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. అమ్మాదర్శ పాఠశాలలో తీసుకొని వచ్చి మొత్తం అన్ని కరెంటు కానీ, తాగే నీళ్లు కానీ, కాంపౌండ్ కానీ, మరుగుదొడ్లు కానీ నిర్మించడం జరిగింది. అదొకటే కాకుండా 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసి, ఎందుకంటే మనం నారాయణఖేడ్ ప్రాంతానికి రావాలంటే భయపడతారు టీచర్లు భయపడతారు, తహసీల్దార్లు భయపడతారు, ఎండిఓలు భయపడతారు. ఎందుకంటే దూరం అంటే ఇది 2 గంటలు. ఇప్పుడేమో 1 సంవత్సరం కాలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు, ఇంకెప్పుడు అమలు చేస్తారు చూస్తున్నారు కదా. దాని ధర్నాలు, రోడ్డెక్కి కాయిదాల మీద మొత్తం రోడ్డు శాంక్షన్ చేసిండ్రు, ₹1 లేదు. వాళ్ళ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ కూడా బిల్లులు లేవు. కానీ ఇప్పుడేమో ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సభ పెట్టిండట 27 తారీఖు నాడు పెద్ద సభ. ఏ వేళ పెట్టిండో ఇప్పుడు తెలియదు. సభకు ఎవరు కూడా రానికి తయారు లేకపోతే వాళ్ళకు పైసలు ఇచ్చి సభకు తీసుకొని పోతా ఉన్నారు. అందరికీ మీకు ఇన్నిస్తా అన్నిస్తా అని చెప్పేసి. మనము మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు 6 గ్యారెంటీలని. ఆల్రెడీ మనము ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 32 కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ చేయడం జరిగింది ఈ మండలంలో అని చెప్పి చెప్తా ఉంది. ధరణిలో సరే మళ్ళా ఇది భూ భరోసాలో 4 ఎకరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఇంకా కూడా మిగిలిన వారికి కూడా మళ్ళా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తాము. కాకపోతే అప్పుడే వాళ్ళకి మీకున్న ఓపిక వాళ్ళకి లేదు, లీడర్లకు. పాపం రైతులు 10 ఏళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్ వచ్చింది ఏమైనా చేస్తామేమో అని ఎదురు చూస్తూ ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తారంట. అరే మీకెందుకు, మీ నాయకులకు ఎందుకు? ప్రజలకు లేని తొందర నాయకులకు ఉన్నది. మీరేమో మొత్తం దివాలా తీపించిపోయారు రాష్ట్రాన్ని. ఖజానా ఖాళీ, 7.5 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు.
మరి అవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే సంసారం చక్క పెట్టుకోవాలంటే టైం పడుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు. ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా సరే మనం ఆ రోజు నుంచి చేయకపోతే ఈ రోజు అసలు మన దేశం ఎక్కడ ఉంటుండే, రాష్ట్రం ఎక్కడ ఉంటుండే, ఏ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలే పకడ్బందీగా చేసినాయి. మరి ఈరోజు వచ్చి 10 సంవత్సరాల మిగులు బడ్జెట్ సదస్సు గురించి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నమస్కారం. అయితే మీకు అందరికీ తెలుసు, ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిదీ అన్ని అవకతవకలు, ఒకరి భూమి ఒకరికి పోయడము, లేకుంటే ఎక్కువ ఉంటే 30 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోయడము, 3 ఎకరాలు ఉంటే 30 ఎకరాలు పోయడము, ఇట్లాంటి జరిగింది. తర్వాత ప్రభుత్వ భూమి ఒక 10 ఎకరాలు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి ఏర్పడింది. దాని తర్వాత ఇంకోటి ఒక భూమి కానీ లేకుంటే దేవాదాయ భూమి కానీ ఏది ఉన్నా కూడా అది కొంచెం ఉంటే దాంట్లో పార్షియల్ ఉంటే కూడా మొత్తం ఆ సర్వే నెంబరే ప్రొహిబిషన్లో పడింది. అట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు తీరబోతా ఉన్నాయి. అప్పుడు పట్వారీలు ఉంది, మన విఆర్ఓలు ఉంది, విఆర్ఓల ద్వారా వాళ్ళందరూ రద్దు చేసింది. తర్వాత అధికారాలన్నీ మొత్తము తహసీల్దార్ల నుంచి లాగేసుకున్నారు, ఆర్డీఓల నుంచి అధికారాలు లాగేసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి అధికారాలు నామమాత్రం అంతే, అప్లికేషన్లు తీసుకోవాలి, ఫార్వర్డ్ చేయాలి. కొన్ని అధికారాలు కలెక్టర్ గారికి ఇచ్చారు, మిగిలినవన్నీ మళ్ళీ సీసీఎల్ఏ. చట్టం లేదు. కేసీఆర్ ఏం చెప్తారు, రాత్రి నిద్రపోయినప్పుడు ఆయనకి ఏం కళలో ఏమొస్తుందో పొద్దుగా లేవగానే అదే చెప్తుండే ఆఫీసర్లు అందరికీ, అట్లా కాదు సార్ ఇట్లా రూల్ అంటే లేలే చేయి, నేను చెప్తున్నా కదా, నేను చెప్పిందే రూల్. అదే మంటలు చూడ, నా మాటే శాసనం అన్నట్ల ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే రూల్. అప్పటికప్పుడే చట్టం మార్పులు, అప్పటికప్పుడే రూల్స్. ఇట్లా అర్ధరాత్రి రూల్స్, అర్ధరాత్రి ధరణి తీసుకురావడం జరిగింది. ఒక స్టడీ లేదు, దీంతో ఏం సమస్యలు వస్తాయి, ముందు చేద్దామని లేదు. దాని యొక్క ఉద్దేశం మరి మంచి ఉద్దేశం ఉన్నదా చెడు ఉద్దేశం ఉన్నదా తెలియదు. ఎందుకంటే అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక్కడ మండల ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరికైనా బయటపడుతుందేమో అనుమానం వస్తుందని చెప్పి హైదరాబాద్లో రాత్రి 12 గంటలకు తహసీల్దార్లు పోయి లాగిన్ ఓపెన్ చేసుకొని అప్పుడు లాగిన్ అయ్యి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి, అంటే ఎంత అన్యాయం, ఎంత అక్రమం అనేది అక్కడికి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు అమలు కాలేదు. ముఖ్యంగా చెప్పేదంటే ఇక్కడ చాలా మంది ఈ మండలంలో లింగాయతులు ఉన్నారు, తర్వాత చిట్టెపు రెడ్డిలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా, తర్వాత ఆర్య క్షత్రియులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బీసీ-డి గ్రూప్కి వస్తారు. వీళ్ళందరికీ ఏమైపోయిందంటే బీసీ-డిలో వచ్చేస్తారు మీరు అని ఆర్థికంగా వెనుకబడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా అక్కడ వీళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు మేడం. దాన్ని ఎట్లా చేస్తారు మరి చెప్పేసి నేను దీని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ బీసీ కులంగా ఉన్నప్పుడు కూడా ఇట్లుంది పరిస్థితి అని బీసీ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ జాబ్లు వచ్చినాయి డిఎస్సీలో, వాళ్ళకు జాబ్లు వచ్చి ఇది ఈడబ్ల్యూఎస్ వర్తించదని కొంతమంది, కానీ 9th షెడ్యూల్లో వారిని బీసీ కేటగిరీలో చేర్చిన తర్వాత వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దాంట్లోనే వారికి బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ బీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున తమరికి మనవి చేసుకుంటాం. అదే కాకుండా మొన్నటికి మొన్న కొత్తగా వచ్చిన నారాయణఖేడ్ తహసీల్దార్, మరి ఆమెకు అవగాహన లేదో ఏమో కానీ బ్రాహ్మిన్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్తున్నారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్, పురోహితుడు, వాళ్ళు మొత్తము పురోహితం చేసుకొని జీవనోపాధి గడుపుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వమంటే నారాయణఖేడ్ మండలంలో ఇవ్వలేదు, ఆర్డీఓ గారి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మరి ఇదొకటి. మళ్ళీ సక్సెసర్ తండ్రి చనిపోతే ఆయన భర్త చనిపోతే భార్య పేరు ఒకటే సక్సెసర్ సర్టిఫికేట్ ఇస్తాడు. కుమారులకు వాళ్ళకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. నా దగ్గర కంప్లైంట్ వచ్చింది, తమరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే నేను భార్య పేరు మీద ఎంతమంది ఉన్నారో వారికి సక్సెసర్స్ వాళ్ళందరి పేరు మీద సర్టిఫికేట్లు ఇవ్వాలి, సక్సెస్ సర్టిఫికేట్. కానీ నేను మీ భార్యకే ఇస్తా, వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి తెలిసి చెప్తున్నదో తెలియక చెప్తున్నది తెలుసు అని చెప్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా అసైన్మెంట్ కమిటీ, మీకు అందరికీ తెలుసు అసైన్మెంట్ కమిటీ ఉంటుండే. ఎవరైతే కాస్ట్ చేసుకుంటున్నారో వారికి హక్కులు కల్పించాలన్నా, లేకుంటే ఎవరికైనా ఇండ్ల పట్టాల గురించి ఇవ్వాలన్నా, ఏది ఏదన్నా అసైన్మెంట్ కమిటీలా పాస్ చేసి పాస్బుక్లో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాని తర్వాత అది మొత్తం గైడ్ చేసి పడేసిండ్రు. ఎక్కడ గల్లంతు, ఎక్కడ పోయినా ఏ మండలంలో పోయినా చూసినా అసైన్మెంట్ రిజిస్టర్లే లేవు. ఇట్లనే కొన్ని ఇక
మళ్ళీ అక్కడ సెక్రటరీ ఇక్కడ అయితే మండలాలు సెక్రటరేట్ లెవెల్లో కూడా కొత్త సెక్రటరీ కడుతున్నారని చెప్పేసి అన్ని రికార్డులన్నీ వేరే దగ్గర తీసుకోకపోతే అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసిన ఘనత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తాం. అదొకటే కాకుండా ఇంకా కూడా మీరు చూడండి ఎన్ని అవకతవకలు జరిగినాయో అప్పుడు అని చెప్పేసి. పోతే ఎవరికి కూడా అధికారాలు లేవు. ఎప్పుడు మన కోర్టుకు పోవాలంటే కోర్టులో వకీల్ ఫీజు ఉంటుంది, తర్వాత ఎన్నో సంవత్సరాలు పడుతుంది. తమ్ముంది అన్నకు తమ్ముంది, తర్వాత ఇద్దరి పేరు మీద ఒకటే పేరు మీద ఇద్దరు ఉంటారు అనుకోండి. ఆ మనిషి పేరు అదే, తండ్రి పేరు కూడా అదే. వీరి భూమి వానికి పడ్డది. పడి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నా భూమి నీకు వచ్చిందంటే చేసే పరిస్థితి లేదు అక్కడ. సార్ నేను ఎందుకు ఇన్ని పైసలు నా పేరు మీద వచ్చింది, నేను ఎందుకు చేస్తాను. నిజంగా మీ దగ్గర ఒక 2 విషయాలు నాకు తెలుసు. మీ మండలంలో ఇద్దరు రైతులు వేరే వాళ్ళ పేరు మీద పడ్డ